మన దేశంలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో చోటు రావడమే అదృష్టంగా భావిస్తారు ప్లేయర్లు. అలాంటిది దేశం తరపున ఆడే అవకాశం వస్తే అంతకు మించి ఇంకేం కావాలి? అలాంటి అవకాశమే సర్ఫరాజ్ ఖాన్కు ఇలా వచ్చి అలా చేజారినట్లయింది. గతేడాది టెస్టులకు సర్ఫరాజ్ను ఎంపిక చేసిన సెలెక్టర్లు పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఇంగ్లాండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయలేదు. దీనిపై చర్చలు కూడా బాగానే జరిగాయి. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి జట్టులో ఖచ్చితంగా చోటు వస్తుందని ఆశపడ్డారు. కానీ అతన్ని జట్టులోకి తీసుకునేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపలేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నప్పటికీ అతని గ్రౌండ్లో చురుగ్గా కదలలేడు అనేది ఒక కారణం కావచ్చు. అయితే లోపం ఎక్కడుందో తెలుసుకున్నాడో లేక మరెవరైనా సలహా ఇచ్చారో తెలియదు. కానీ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. జట్టులో ఎలాగైనా తిరిగి స్థానం దక్కించుకోవాలనుకున్నాడు. తన బరువును తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కఠోరమైన డైట్ ను పాటిస్తూ జిమ్ లో శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఏకంగా 2 నెలల్లో 17 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సాధారణంగా బొద్దుగా ఉండే సర్ఫరాజ్ ఖాన్ స్లిమ్ గా తయారయ్యాడు. ఉడకబెట్టిన కూరగాయలు, చికెన్ మాత్రమే తీసుకుంటూ 95 కిలోల నుంచి 78 కిలోలకు తగ్గాడు. జిమ్ లో తాను తాజాగా తీసుకున్న ఫోటోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అందులో బొద్దుగా ఉండే సర్ఫరాజ్ ఖాన్ స్లిమ్ గా కనిపించాడు. ఇదిలా ఉంటే సర్ఫరాజ్ ఖాన్ బరువు తగ్గడం పట్ల అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సర్ఫరాజ్ ఖాన్ లుక్ పట్ల క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. సర్ఫరాజ్ ఫోటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పలువురు మాజీల నుంచి సర్ఫరాజ్ ఖాన్ కు అభినందనలు అందుతున్నాయి. సర్ఫరాజ్ సన్నగా మారడంపై ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ హర్షం వ్యక్తం చేశాడు. అద్భుతమైన ప్రయత్నం సర్ఫరాజ్, నీకు హృదయపూర్వక అభినందనలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. గ్రౌండ్ లో మరింత మెరుగైన స్థిరమైన ప్రదర్శనకు ఇది ఖచ్చితంగా దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఫిట్నెస్ సమస్యలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యువ బ్యాటర్ పృథ్వీ షా విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. సర్ఫరాజ్ ఖాన్ ఎలా స్లిమ్ గా మారాడో పృథ్వీ షాకు చూపించాలంటూ కామెంట్ చేశాడు. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన ఆట తీరుతో భవిష్యత్తు సూపర్ స్టార్ అనిపించుకున్న పృథ్వీ షా ఆ తర్వాత క్రమంగా పట్టుతప్పాడు. ఫిట్నెస్ కోల్పోయి లావయ్యాడు. ఫామ్ కోల్పోయి క్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలోనూ అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. అయితే ఆ తర్వాత దేశవాళీలో రాణించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ప్లేయర్లు వరుసగా గాయాలు పాలవుతున్నారు. ఇలా కాలం తర్వాత జట్టులో స్థానం దక్కించుకున్న కరుణ్ నాయర్ కూడా అంతగా రాణించడం లేదు. మరోవైపు జిమ్ లో వర్కౌట్ చేస్తూ నితీష్ రెడ్డి గాయపడ్డాడు. దీంతో మొత్తం సిరీస్ కు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే ఈ సమయంలో స్లిమ్ గా మారిన ఫోటో షేర్ చేసిన సర్ఫరాజ్ తాను సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐకి ఓ మెసేజ్ పంపినట్లుగా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులతో సర్ఫరాజ్ ఖాన్ కు ఈ సిరీస్ కు కాకపోయినా త్వరలో తిరిగి జట్టులో జాయిన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సర్ఫరాజ్ ఖాన్ కు చోటు వస్తుందో లేదో చూడాలి.